అపర్ణ చెప్పిన మాటలతో మినిస్టర్ ఇంటికి వెళ్లి తెలుసుకున్న భయంకరమైన నిజంతో రేఖకు దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన రాజ్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద ఐశ్వర్య తను రేఖ గదిలో నుంచి దొంగతనం చేసినటువంటి గోల్డ్ని తీసుకెళ్ళి మార్వాడి షాప్లో అమ్మి రాజేష్ అప్పు తీరుద్దాం అనుకుంటుంది. ఈలోపు ఐశ్వర్య కార్ చెడిపోవడంతో ఇక లక్కీ ఇంకా రాజ్ వస్తూ కార్ చూసి ఇక ఐశ్వర్యని వాళ్ళతో రమ్మని చెప్పి తీసుకెళ్తారు. ఇక కొంచెం దూరం వచ్చిన తర్వాత ఐశ్వర్య ఇక్కడ ఆపేసి నేను వెళ్ళాలి అంటుంది. తను వెళ్ళిపోయిన తర్వాత లక్కీ ఇంకా రాజ్ ఇద్దరు కూడా కాస్త ముందుకొచ్చి కూల్ డ్రింక్ తాగుతూ ఉండగా కార్లో జ్యువెలరీ కనపడుతుంది. ఇక జ్యువెలరీని చూసి లక్కీ, మన పంట పండిందిరా, ఈ జ్యువెలరీతో మనం సెటిల్ అయిపోవచ్చురా అంటూ ఉంటాడు. రేయ్, ఇందాక ఐశ్వర్య కారులో ఎక్కింది కదా, తనది అయ్యి ఉండొచ్చు కదా అంటే మేబీ అయ్యుండొచ్చు అని చెప్పని అనగానే, మరి తనదైనప్పుడు మనం ఎలా తీసుకుంటాంరా? తెలియని మనిషిదైతే మనం తీసుకున్నా అది వేరు. అందులోనూ ఇది ఇవ్వటం వల్ల మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది తప్ప ఎక్కడా కూడా చెడు ఇంప్రెషన్ ఏర్పడదు. కాబట్టి ఆలోచించి నా మాట విని వీటిని జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్దాం అని అంటే, సరేరా, అయితే ఐశ్వర్య వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళదామంటే, నాకు తెలుసు అని చెప్పని అంటాడు. ఇక లక్కీ అయితే, ఏంటి నీకు తెలుసా, ఎలా రా అంటే, నేను ఐశ్వర్యని ఒక రోజున ఫాలో అయ్యానులే, దాంతో ఇల్లు ఎక్కడో నాకు తెలిసింది, పద నేను తీసుకెళ్తా అని చెప్పని అంటాడు. ఇక ఇక్కడ ఈ అపర్ణ ఇంకా సుభాష్ అయితే ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బ్లాస్ట్లో అందరూ కనిపించారు, కానీ ఆ పిల్లాడు మాత్రం కనిపించలేదు. వాడు ఏమయ్యాడో ఏంటో, ఎక్కడో ఒక చోట సురక్షితంగా ఉన్నాడని అనుకుంటున్నాను. ఒకవేళ అలా ఉంటే ఏ రోజుకైనా మన కళ్ళ ముందుకు వస్తాడు, అది చాలు అంటుంది అపర్ణ. ఆ మాటలతోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సుభాష్ అయితే. ఇక తర్వాత రోజు ఉదయం ఆ రోజు సాయంత్రానికే రాజ్ ఇంకా లక్కీ ఇద్దరు కూడా ఇక్కడికి వస్తారు, దుగ్గిరాల నిలయానికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక అక్కడ రాజ్ ఇంకా లక్కీ ఇద్దరు ఐశ్వర్య అని చెప్పి పిలిచేసరికి ఐశ్వర్య లోపల ఉంటుంది. ఐశ్వర్య లేదు, జబరు అని చెప్పి వెనక్కి తిరుగుతుంది రేఖ. ఎదురుగా రాజ్ పోలికలతో ఉన్నటువంటి స్వరాజ్ని చూసి షాక్ అయిపోతుంది. ఎవరు నువ్వు అంటూ ఉంటుంది. నా పేరు లక్కీ అంటూ లక్కీ పరిచయం చేసుకుంటాడు. ఐశ్వర్య జ్యువెలరీ నా కారులో ఉండిపోయింది, సో ఆ జ్యువెలరీ ఇవ్వడానికి వచ్చాను. తనకి కార్ బాగోలేకపోయేసరికి నేను లిఫ్ట్ ఇచ్చాను అని చెప్పని అంటాడు. ఇక రాజ్ అయితే, ఏమైంది, నా పేరు స్వరాజ్, రాజ్ అంటారు. ఇప్పుడు నన్ను చూసి మీరెందుకు కంగారు పడుతున్నారు అంటూ ఉంటే ఈలోపు అపర్ణ గబగబా వస్తుంది. అపర్ణను చూసిన రేఖ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నీ పేరు స్వరాజా అంటూ ఉంటే అపర్ణాదేవి అనగానే, ఆగు రేఖ అని చెప్పనంటుంది. నీ మనవడు కనిపించగానే నీ గొంతు ఎంత పెద్దదైంది అపర్ణాదేవి అనుకుంటూ ఉంటుంది. అనగానే ఇక అవునండి స్వరాజ్ అంటే, కూర్చోనన్నా, కూర్చో, ఒక్క నిమిషం కూర్చో అని చెప్పేసేసి ఇక అపర్ణ అయితే గబగబా వెళ్ళి వంటగదిలో నుంచి వాటర్ తీసుకొస్తుంది. వాటర్తో పాటు కాఫీ తీసుకొచ్చి, ఇదిగో నాన్న తాగు అని చెప్పని అంటూ, ఒక నిమిషం ఉండు అంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి పల్లీలో ఉండి తీసుకొస్తుంది. తీసుకొచ్చి, ఇది తిన్నా, నీకు ఇదంటే చాలా ఇష్టం కదా అంటూ ఉంటుంది. నా ఇష్టాలు మీకెలా తెలుసు అనేసరికి, ఇప్పుడే వస్తానుండు అని గబగబా లోపలికి వెళ్ళి సుభాష్కి విషయం చెప్తుంది. ఇక సుభాష్ అయితే వీల్ చైర్లో బయటకు వస్తాడు. సుభాష్ రాజ్ని చూసి చాలా చాలా సంతోషపడిపోతాడు. ఇక అపర్ణ ఈలోపు వచ్చి, కాఫీ తాగేసావా, ఇటివు నాన్న అని చెప్పేసి కప్పు తీసుకుంటూ రాజ్ చేతిలో ఒక చీటీ పెడుతుంది. రాజ్ అది చూస్తూ ఉంటే, లోపల పెట్టుకో, తర్వాత చదువు అని చెప్పి చెప్తుంది. ఇక రాజ్ అయితే అది సైలెంట్గా జేబులో పెట్టుకుంటాడు. రేఖ ఇదంతా గమనిస్తూ, ఏంటి అపర్ణాదేవి, చాలా ఎక్కువ చేస్తున్నట్టున్నావు, నేను చెప్పకుండా కాఫీ ఇచ్చావు, పల్లి ఉండ తీసుకొచ్చిచ్చావు, వాడేదో నీకు బాగా తెలిసిన వాడికిలాగా అని చెప్పని అనేసరికి, ఏ నీకు తెలీదా వాడెవడో అంటుంది అపర్ణాదేవి. నానమ్మ అంటూ ఇందు మాట్లాడుతుంటే, నువ్వాగు అని చెప్పని అని, ఏంటి రేఖ, వాడెవడో నీకు అర్థం కావట్లేదా, అర్థమయ్యేలా చెప్పమంటావా
అనేసరికి ఇక ఒక్కసారిగా రేఖ అయితే సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు గనక అసలు నిజాలు బయటకు వచ్చినాయి అంటే ఇక అంతే సంగతులు అని చెప్పి ఇక అక్కడ నుంచి రాజ్ బయలుదేరిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయినటువంటి రాజ్ బయటికి వెళ్ళడంతో అపర్ణాదేవి ఇచ్చిన చీటీని అంటే కాగితాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. బాబు, నువ్వెవరో కాదు, నా కూతురి కొడుకువి. నీ పేరు స్వరాజ్. ఈ ఇల్లు మీ ముత్తాత గారు కట్టించింది. దుగ్గిరాల నిలయం. దుగ్గిరాల సీతారామయ్య గారంటే గొప్ప పేరు. మీ మేనమామ పేరే మీ అమ్మ నీకు పెట్టుకుంది. ఆ రోజు జరిగిన బాంబ్ బ్లాస్ట్లో అందరూ చనిపోయారు. నువ్వు మాకు కనిపించలేదు. వీల్ చైర్లో వచ్చిన ఆయన నీకు తాతయ్య, అంటే మీ అమ్మకి నాన్న. ఈరోజు మా పరిస్థితి చాలా హీనంగా అధ్వానంగా ఉంది. రుద్రాణి అనే రాక్షసి కూతురే ఈ రేఖ. ఆ రాక్షసిని నా కోడలు మట్టు పెట్టింది. దాని కొడుకుని నా కొడుకు మట్టు పెట్టాడు. ఇద్దరూ చనిపోతూ ఇక మిగిలిన ఆ ఇద్దరి బిడ్డల్ని నాకు అప్పగించారు. నా కొడుకు కూతురే ఇందు. చూసావు కదా ఎంత బాగుందో, చాలా పిరికిది. ఈ రుద్రానికి తెలియకుండా ఈ రేఖకు తెలియకుండా దాన్ని బిజినెస్ మేనేజ్మెంట్ వరకు చదివించాను. ఇప్పుడు అది ఉద్యోగాల వేటలో ఉంది. నువ్వే నీ మరదలకి తోడుగా ఉండాలి. ఇక నేను ఒక మాట చెప్తాను విను. మినిస్టర్ అడ్రస్ రాస్తున్నాను. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి కలు. ఆయన దగ్గరికి అపర్ణాదేవి గారు పంపించారు, రాజ్ కావ్యాల అమ్మగారు అని చెప్పు. ఆయన మొత్తం నీకు చెప్తారు అని చెప్తుంది అపర్ణాదేవి. రాస్తుంది. ఇక రాజ్ వెంటనే నేనేంటో, నాకు ఎవరున్నారో ఎవరు లేరో, నేనెందుకు కోటీశ్వరుణ్ణి అవుతాను అనే నమ్మకంతో ఉన్నానో నాకు అర్థమైంది. ఇక వెంటనే ఇట్నుంచి రాజ్ అయితే మినిస్టర్ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్తాడు. మినిస్టర్ రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రాజ్ మీరు అంటూ ఉంటే, ఓ మినిస్టర్ గారు, నా పోలికలు చూసి మీరు నేనే ఆ స్వరాజ్ని అనుకోకండి. నేను స్వరాజ్ని, కానీ ఆయన కాపీని అనమాట. ఆయన నాకు మేనమామ, మా అమ్మకి తమ్ముడు అని చెప్పగానే ఇక అలా మాట్లాడుతూ ఉండేసరికి వెంటనే మినిస్టర్ అయితే ఆశ్చర్యపోతాడు. అవునా, రా కూర్చున్నానా అని చెప్పి కూర్చోబెడతాడు. చెప్పు అంటే, మా అమ్మమ్మ అపర్ణాదేవి గారు మిమ్మల్ని కలవమని చెప్పి నాకు నిన్న ఇదిగో ఈ అడ్రస్ రాసిచ్చారు అనగానే, అవునా, సరే నేను చెప్తాను, మొత్తం విను. ఆవిడ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నా కుటుంబం మొత్తాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పారు. మీరు ధైర్యంగా ఉండండి, నేను ఢిల్లీలో ఉన్నాను, వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాను. నేను ఢిల్లీ నుంచి రావటం ఒక 2 రోజులు ఆలస్యం అవటంతో ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. రేఖ చేతుల్లోకి మొత్తం దుగ్గిరాల కుటుంబంకి సంబంధించిన ఆస్తులన్నీ వెళ్ళిపోయాయి. రేఖే ఆ ఇంటికి పెత్తందారి అయిపోయింది. ఇక అపర్ణాదేవి గారు, సుభాష్ గారు ఇద్దరూ కూడా రేఖ కనుసన్నల్లో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆస్తి మొత్తాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది రేఖ. ఇప్పుడు ఈ ఆస్తి అంతా కూడా ఇందు పేరుతోనే ఉంది. ఇందుకి మైనారిటీ తీరడం, ఆ తర్వాత ఇందుకి చెక్ పవర్ రాగానే ఇందు సంతకం పెట్టడంతో ఆస్తులన్నీ కూడా ఇక ఇందు పేరుకి మారిపోతాయి. అంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇందు చేతికి వచ్చేస్తుంది. అలా ఇందు చేతికి పవర్ ఆఫ్ అటార్నీ రావడంతోటే ఇక రేఖకు ఎలాంటి పవర్స్ ఉండవు. అందుకోసమే ఇందుకి చాలా జాగ్రత్తగా అపర్ణాదేవి గారు ఎవ్వరికీ తెలియకుండా చదువు చెప్పించారు. చాలా ప్రీప్లాన్డ్గా రేఖ అయితే ఇందుని చదువుకొనివ్వలేదు. ఇక ఇందుతో పాటు నందు అని అప్పు కూతురు ఉంది. ఆ పిల్ల చిన్న వయసులోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎప్పటికప్పుడు అపర్ణాదేవి గారు నాకు కాంటాక్ట్లో ఉండి నైట్ అందరూ పడుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి విషయాలన్నీ చెప్తూ వచ్చారు. ఏ రోజుకైనా నువ్వెక్కడున్నావో తెలుసుకోమని చెప్పి, మా కుటుంబాన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే విషయాలన్నిటినీ బయట ప్రపంచానికి ఏ రోజుకైనా తెలిసేలా చెయ్యాలని చెప్పి, మీ అందరూ ఎవరెవరైతే వారసులుగా మిగిలిన్నారో వాళ్ళందరూ కలిసేలా చేయమని ఎప్పటికప్పుడు నన్ను అడుగుతూనే ఉన్నారు. నీకోసం నేను ఎక్కడెక్కడో గాలిస్తూ ఉన్నాను, కానీ నువ్వే నీ అంతటగా వచ్చావు అని చెప్పటంతో చాలా థ్యాంక్స్ మినిస్టర్ గారు అని చెప్పని అంటే, ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇందు ధైర్యం తక్కువ. తను అంత చదువుకున్నా కూడా ఆ చదువు
తనని ఎంత ధైర్యవంతురాల్ని చేసినా కూడా అక్కడ తను పిరికిగా మాత్రమే బ్రతకాలి, అలాగే బ్రతకగలదు కూడా అని చెప్పేసేసి ఇక మినిస్టర్ అనేసరికి సరే సరైతే అని చెప్పేసేసి అంటాడు ఇక రాజ్. అన్న తర్వాత రోజు ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళడంతో ఇక ఎవరైతే తనని పెంచుకున్నారో వాళ్ళతోటి జరిగింది మొత్తం చెప్పేసరికి వాడు అంటూనే ఉన్నాడు, నేను కోటీశ్వరుణ్ణి అవుతానని. మొత్తానికి కోటీశ్వరుడు అని చెప్పి తేలిందిగా అనగానే, అవును నిజంగానే. ఒరేయ్ నాన్న, నువ్వు అంటుంటే ఏదో అనుకున్నాను, కానీ నాకు ఒక క్లారిటీ వచ్చిందిరా. ఏమనుకోకంటే, ఎందుకు నాన్న అలా అంటావు? నువ్వు నేను బాగుపడాలని చెప్పావు తప్ప నువ్వేమీ నాకు చెడు చెప్పలేదుగా. అయినా పర్వాలేదు, నా కుటుంబం మొత్తం ఎక్కడుంది ఏంటి, నా వాళ్ళెవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకున్నాను కాబట్టి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను నాన్న అని చెప్పేసేసి ఇక అంటూ రాజ్ అయితే తర్వాత రోజున మినిస్టర్ని వెళ్ళి కలుస్తాడు. ఎందుకంటే మినిస్టర్, నువ్వు మీ ఇంటికి వెళ్లే ముందు వచ్చి నన్ను కలువు అని చెప్తాడు. దాంతో మినిస్టర్ని కలిసేసరికి మినిస్టర్ సూట్ కేసు రాజ్ చేతికిస్తాడు. ఏంటి సార్ ఇది అంటే, ఇదంతా కూడా డబ్బు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక కోటీశ్వరుడిగానే ప్రొజెక్ట్ అవ్వాలి. అపర్ణాదేవి గారు నిన్ననే నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. 25 లక్షల రూపాయలు నీ చేతికిచ్చి పంపించమన్నారు. నువ్వు వెళ్ళటం, సుభాష్ గారికి వెన్నుముక ఆపరేషన్ చేయించటం, దానికి కావాల్సిన అమౌంట్ నేను దీంట్లో పెట్టాను. 18 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మిగిలింది నీ చేతిలోకి పెట్టుకో. ఏది కావాలన్నా రేఖ కంటే ముందు నువ్వు తీసివ్వటం అలవాటు చేసుకో. ఇంతే కాదు, ఇంకా కావాలన్నా నేను పంపిస్తాను. అర్థమైందా? లెక్కలు తర్వాత చూసుకుందామని అపర్ణాదేవి గారు చెప్పారు. ఇందుకి చెక్ పవర్ వచ్చిన తర్వాత ప్రతిదీ లెక్క చూసుకోవచ్చు. అయినా అసలు లెక్క చూడాల్సిన అవసరం లేదు. నా కూతుర్ని నా ఇంటికి చేర్చి కావ్య గారు ఎంతో గొప్ప పని చేశారు. మా కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే అవకాశం నాకు రావటం నిజంగా అదృష్టం. ఆవిడ అన్నారు కదా అని నేను లెక్కలు చూసుకోను అంటూ మినిస్టర్ చెప్పేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి ఇక డైరెక్ట్గా బయలుదేరతాడు రాజ్. రాజ్తో పాటు లక్కీ కూడా ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. లక్కీ ఐశ్వర్యని ఎలా అయినా సరే బుట్టలో వేసుకోవాలనే ప్లాన్ తోటి ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఇక రాజ్ వెళ్ళడంతో రేఖ శశిరేఖ అంటూ ఇక రేఖను ఆట పట్టించడం మొదలు పెడతాడు. ఏయ్ ఏంట్రా నన్ను పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పని అంటే, నీ పేరు రేఖ కదా, ఇంకేమన్నా వేరే పేరు పెట్టుకున్నావంటే చెప్పు, ఆ పేరుతోనే పిలుస్తాను అని చెప్పని అంటాడు. అసలు ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, కొన్ని తెలిసి కూడా అడుగుతావే. అలా రాజు అయితే ఇక ఆ రేఖకి చుక్కలు చూపించడం మొదలు పెడతాడు. ఇక డైరెక్ట్గా సుభాష్ దగ్గరికి వచ్చి, ఏం తాతయ్య ఎలా ఉన్నారు అంటే, బాగున్నాను నాన్న, నువ్వెలా ఉన్నావు అనగానే, ఇదిగో మీ అబ్బాయిలా సాలిడ్గా ఉన్నానా అంటే, రాజ్ కంటే కూడా ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నావు. వాడిదంతా పాతకాలం పద్ధతి, నువ్వంతా యూత్, మనం యూత్ అంటే, చూసావా అమ్మమ్మ రాగానే తాతయ్యకి ఎంత హుషారు వచ్చేసిందో. సరే రేపు పొద్దున్నే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే తాతయ్యకి ఆపరేషన్ ఉంది కదా అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది రేఖ. మీ తాతయ్య ఆపరేషన్ గురించి నీకెలా తెలుసు అంటుంది. అంటే నా వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసినప్పుడు నా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోకుండా ఎలా ఉంటాను రేఖత్త అని చెప్పని అంటాడు. దాంతో ఇక ఒక్కసారిగా రేఖ షాక్ అవుతుంది. ఇక అపర్ణ, అలాగే నాన్న రేపే వెళదాం అని చెప్పని అంటూ, ఇవిగో హాస్పిటల్ పేపర్స్ అన్నీ, నువ్వు ఒక్కసారి డాక్టర్స్తో మాట్లాడు అంటే, అలాగే అత్త మాట్లాడతాను. ఇందు మనిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళొద్దాం పదా అంటే, ఇందు ఎక్కడికి రాదు అంటుంది. అది చెప్పడానికి నువ్వెవరత్తా? ఇందు ఏమన్నా నీ ఇంటి పని మనిషా లేక నీ కూతురా? కాదు కదా, ఇందు నా మరదలు, రాజ్ కావ్యల కూతురు, అపర్ణ సుభాష్ల మనవరాలు. సో ఏదన్నా చెప్తే వాళ్ళు చెప్పాలి, ఆపితే వాళ్ళు ఆపాలి. కాబట్టి నువ్వు కూల్గా సైలెంట్గా ఉంటే నా మరదల్ని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళి మా తాతయ్య ఆపరేషన్ గురించి తెలుసుకుని వస్తా అంటూ, పదిందు అని చెప్పానంటే, నానమ్మ అంటుంది, వెళ్ళవే, మీ బావ మీ అమ్మ నాన్న చిన్నప్పుడు వాడికిచ్చే పెళ్లి చేయాలనుకున్నారు నిన్ను అని అంటే, ఊరుకో అమ్మమ్మ అంటూ ఇక రాజ్ వెనకాలే అడుగులు వేస్తూ ఎందు వెళ్తుంటే, ఏంటి భయం తగ్గిపోయిందా?
చెప్పకుండా వెళ్తున్నావు అంటుంది. నీకు చెప్పాల్సిన అవసరం దానికి లేదు, అందుకే అది నా వెనక అలా వస్తోంది. సరేనా, దాన్ని రాని, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ పదిందు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటిది, నా అంచనా ఎక్కడ తప్పింది? సడన్గా వీడెక్కడి నుంచి వచ్చాడు? అపర్ణ ఎక్కడైనా దాచిపెట్టి పెంచిందా? లేకపోతే టైంకి వీడెందుకు వస్తాడు? జస్ట్ 2 రోజుల్లో ఎందుకు చెక్ పవర్ వస్తుంది? ఈ టైంలో వీడు దిగాడేంటి? అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు సుభాష్కి ఆపరేషన్ జరిగింది అంటే, లేచి నిలబడ్డాడు అంటే, అటు నుంచి సుభాష్ తోడు, ఇటు నుంచి వీడి తోడు. ఇందు నా మాట వినిపించుకోదు, నేను చెప్పినట్టు అస్సలు చేయదు అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటుంది రేఖ. అయితే ఈలోపు ఇటు నుంచి భ్రమరాంబ వచ్చి, ఏంటి రేఖ, నీ లెక్కలన్నీ తప్పినట్టున్నాయి, వారసుడు వచ్చేశాడుగా అని చెప్పని అంటుంది. వస్తే రానిస్తానా, వాణ్ణి బ్రతకనిస్తానా? అంతా ఎగురుకుంటూ వెళ్ళాడు కదా, తిరిగొచ్చి ఆపరేషన్ లేదు ఏమీ లేదు అని ఇలా చేస్తాను చూడు అంటుంది. వాణ్ణి చూస్తే నువ్వు అనుకున్నంత ఈజీ అన్నట్టుగా అనిపించట్లేదులే అంటుంది భ్రమరాంబ. ఇక రేఖ ఆలోచనలో పడుతుంది. ఇక రేఖ గదిలోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇక రాజు అయితే ఇందుని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, రేపే మీరు సర్జరీకి ఏర్పాట్లు చేయండి, అడ్వాన్స్ అమౌంట్ ఇదిగోండి 10 lakhs పే చేశాను, రేపు సర్జరీ అయ్యాక మిగతా 8 lakhs పే చేస్తాను అని అంటాడు. అయితే మీరు ఈ రోజే ఆయన్ని హాస్పిటల్కి తీసుకురావాలి, రేపు సర్జరీ అంటే మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మెడికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అని చెప్పానంటే ఇక వెంటనే అపర్ణకి ఫోన్ చేస్తాడు. చెప్పు నాన్న అనగానే, తాతయ్యని రెడీ చేసి నువ్వు కూడా రెడీగా ఉండు, ఈరోజే తాతయ్యని హాస్పిటల్లో జాయిన్ చేయాలట, లక్కీగాడు కారు తీసుకుని వస్తాడు, మీరు వచ్చేసేయండి, నేను ఇందు ఇక్కడే ఉంటాం అని అంటాడు. లక్కీకి ఫోన్ చేసి చెప్తే లక్కీ కార్ తీసుకుని వెళ్తాడు. అపర్ణ సుభాష్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చేస్తుంది. రేఖని లెక్క చేయకుండా అపర్ణ అయితే సుభాష్ని తీసుకొచ్చేస్తుంది. మొత్తం తల్లగిత్తులైపోయింది. అనుకున్నది అనుకున్నట్టుగా ఇక్కడి వరకు చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు పూర్తిగా మొత్తమంతా అపర్ణాదేవి చేతిలోకి వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది అసలు అని పిచ్చి దానిలో అరుస్తూ ఉంటుంది రేఖ. ఇక ఇక్కడ హాస్పిటల్లో సుభాష్కి సర్జరీ చేసేస్తారు. తర్వాత రోజునే సర్జరీ అయిన తర్వాత సుభాష్ లేచి నడవడం మొదలు పెడతాడు. ఇందు ఇక చాలా సంతోషపడిపోతుంది. సుభాష్ వంక చూస్తూ, నేను ఎప్పటికైనా నీకు ఆపరేషన్ చేయించగలనో లేదో అని చెప్పని అనుకున్నాను తాతయ్య, ఈ ఉద్యోగాలు చేస్తూ నిన్ను ఎప్పటికీ నిలబెట్టగలను అనుకున్నాను, కానీ బావ నిన్ను నిలబెట్టాడు తాతయ్య అని అంటూ ఉంటుంది. ఇక సుభాష్ రాజుని గట్టిగా హత్తుకుని, నా కొడుకు చనిపోయినా వాడి రూపంతో పుట్టిన నువ్వు ఈరోజు నన్ను నిలబెట్టావు, నా కోడలు చనిపోయినా వాడి రూపంతో పుట్టిన ఇందు మమ్మల్ని ఇకపై నిలబెడుతుంది అని అంటూ, ఇక పదండి ఆ రేఖకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్దాం అని చెప్పి ఇక సుభాష్ అపర్ణను తీసుకుని రాజ్ ఇంకా ఇందుని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అలా నడిచొస్తున్న సుభాష్ని, రాజ్, ఇందుని చూసి కావ్య రాజులు నడిచొస్తున్నట్టుగా అనుకుంటుంది రేఖ. వాళ్ళిద్దరిని ఎదుర్కోవటం మా అమ్మ వల్లే కాలేదు, ఇక నా వల్ల ఏమవుతుంది? అలాంటిది ఇప్పుడు వాళ్ళ పిల్లలు, వీళ్ళ జనరేషన్ ఇంకా ఫాస్ట్ ఉంటుంది, నేను ఎంత స్పీడ్గా ఆలోచించాలో, ఎంత చాకచక్యంగా మూవ్స్ వేయాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా మొత్తం మీద వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత గబగబా భ్రమరాంబని పిలిచి, హారతి పళ్ళం పట్రా అని చెప్పని అంటాడు రాజ్. భ్రమరాంబ వెళ్ళి హారతి పళ్ళం తీసుకొచ్చి హారతిస్తుంది. ఇక లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు. మావయ్య అత్తయ్యల రూమ్ ఏది అమ్మమ్మ అని అడిగితే, ఆ పైన రూమ్, ఇప్పుడు అది రేఖ ఉంటుంది అంటే, చూడు రేఖ ఆంటీ అర్జెంటుగా ఆ రూమ్ ఖాళీ చేస్తే అక్కడ ఇందు ఉంటుంది అని చెప్పని అంటే, నాకొద్దు బావా, నేను ఇక్కడే ఉంటాను తాతయ్య వాళ్ళ దగ్గర అంటే, వాళ్ళకి ఏకాంతం ఇవ్వవే, ఇన్ని సంవత్సరాలు నువ్వు వాళ్ళ దగ్గరే ఉన్నావుగా, ఇప్పుడు తాతయ్య లేచి నడుస్తున్నాడు, ఇక వాళ్ళు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకోవద్దా ఏంటి? అయినా మనల్ని గైడ్ చేయాల్సింది వాళ్ళే, కంపెనీకి సంబంధించి తాతయ్య ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలన్నా అక్కడే ఉండని, నువ్వు ఇక ఆ గదిలోంచి బయటికి రామ్మా, వెళ్ళి మీ అమ్మ వాళ్ళ రూమ్లో ఉండు అని అంటూ ఉంటే, మరి నువ్వెక్కడుంటావు అంటుంది. నేనెక్కడుంటాను, ఈ మొత్తాన్ని ఏలాల్సిన చక్రవర్తిని కదా, సో మా తాతగారు సుభాష్ గారి రూమ్లో ఉంటాను అంటుంది. దాంతో ఇక రేఖ, ఏంటి మీరు పంచుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుంటానా అంటే, కూర్చోకేం చేస్తావు, ఎగురు, డాన్స్ ఏ, పరిగెత్తు, ఏమన్నా చేసుకో, కానీ నువ్వు మమ్మల్ని ఏమి కూడా
ఇక లేవు, జాగ్రత్త అని చెప్పని అంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.